బాడీకి సన్ రైజ్ తగలడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ డి వల్ల ఏంటంటే బాడీలో మెటాబాలిక్ రేట్ బాగుంటుంది, జీర్ణక్రియలు బాగా పనిచేస్తాయి, డిప్రెషన్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ విటమిన్ డి తగ్గితే డిప్రెషన్ వస్తుంది. అండ్ దానిలో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, యాంగ్జైటీ కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ కానీ, డయాబెటీస్ కానీ విటమిన్ డితో లింక్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎవ్వరు కూడా ఎండ తగలటం లేదు. బాడీకి ఎండ తగలకపోతే, సన్ అనేది ఎక్స్పోజ్ కాకపోతే విటమిన్ డి రాదు. ఏమంటాం? సన్ బాత్ అంటాం. స్విమ్మింగ్లో బాత్ చేసాం కదా, అలాగే ఎండ బాడీకి తగిలేటట్టుగా చేయడానికి సన్ బాత్ అంటాం. ఈ సన్ బాత్ అనేది ఇప్పుడు వరల్డ్ అంతా ఉపయోగిస్తున్నారు. కానీ భారతదేశంలో ఒక టెక్నిక్ ఉంది, దాని పేరు సూర్య నమస్కారాలు. 12 ఈ 12 సూర్యుడికి అభిముఖంగా ఉండి చేసేవారు. సూర్యరశ్మి బాడీకి తగిలేది, బాడీలో సూర్యరశ్మి వచ్చేది. రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్ 12 ఉండేవి. దాంట్లో బ్రీతింగ్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. బ్రీతింగ్ వచ్చేది, స్ట్రెచ్చింగ్ వచ్చేది, కార్డియక్ వచ్చేది, లంగ్ వచ్చేది, బ్రెయిన్కి వచ్చేది. అన్నీ కలిపితే 12 ప్రయోజనాలు సూర్య నమస్కారాల వాళ్ళు ఉండేవి. సో బాడీకి ఎండ తగలాలి, కనీసం 25 నిమిషాలు రోజు ఎండ తగలాలి. విటమిన్ డి సఫిషియెంట్గా ఉంటే వెల్దీ వైజ్ అంటాం కదా, అలా ఉంటాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది, శారీరక జబ్బులు రావు. వచ్చినా సరే మీరు వాడే మందులు కరెక్ట్గా పనిచేస్తాయి. బోన్స్ పెలిసిబారిపోతున్నాయి చాలామందికి. ఆ పెలిసిబారు కాకుండా స్ట్రెంగ్తన్ అవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 100కి 97% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో 10, 9, 12, 13 ఉంటుందండి, చాలా తక్కువ. అది 45, 50 కానీ ఉందంటే మీరు మెంటల్గా వెల్దీ వైజ్గా ఉండగలుగుతారు. స్ట్రెస్ అనేది వస్తుంది, దాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు. లేకపోతే ఫ్రీగా వస్తుంది సూర్యరశ్మి నుంచి, ఆ ఫ్రీని కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించి తీరాలి. కాబట్టి విటమిన్ డి చాలా అవసరం. రోజు 25 నిమిషాలు ఎండ తగలాలి. దీన్ని సన్ బాత్ అంటారు. మన యోగాలు అయితే సూర్య నమస్కారాలు ఏదో ఒకటి మీరు చేయండి. ఇప్పుడు నేను ప్రాణాయామ, మెడిటేషను, సవాసనం మీద చేసుకుంటాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కో పార్ట్ మనసుతో చూసుకుంటూ మొదల కిందకి వెళ్ళండి. మెల్లిగా గాలి పీల్చుకోండి, మెల్లిగా గాలి వదలండి. కళ్ళని చూడండి, రెండు బొగ్గులు గొంతు దగ్గర చూడండి. మనసుతో ఎక్కడ పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీద మనసు కేంద్రీకరించండి. ఎడం భుజం, కుడి భుజంలో మధ్యలో, చేతి మధ్యలో మన చేతి దగ్గర చిటికెన వేలు, నెక్స్ట్ వేలు, చూపు వేలు, బటన్ వేలు. మనసు పాకెట్ చేయండి. మళ్ళీ తిరిగి చేతి పైన, ముందు దగ్గర, షోల్డర్ దగ్గర, గొంతు దగ్గర, ఎడమ వైపు భుజం మీద, ఎడమ ముంగేతి మీద, అరచేతి పైన, చిటికెన వేలు, నెక్స్ట్ వేలు, చూపు ఫింగర్, బటన్ వేలు. మళ్ళీ తిరిగి అరచేతి పైన, ముంగేతి దగ్గర, భుజం దగ్గర, గొంతు దగ్గర, ఇప్పుడు మెల్లిగా కిందకి ఛాతీ దగ్గర, నాభి దగ్గర, ఒకరి కోసం కింద, రైట్ కుడి వైపు తొడ దగ్గర, జాయింట్ దగ్గర, మోకాల దగ్గర, పాదం దగ్గర, కుడి చిటికి కుడి బటన్ వేలు, నెక్స్ట్ వేలు, చిటికి వేలు. ముందు వెనకరండి. పాదం పైన, మోకాల దగ్గర,
థై దగ్గర మొదటి పాసం దగ్గర ఎడమవైపు వెళ్ళండి. ఇక్కడ కూడా థై దగ్గర మోకాల దగ్గర పాదం దగ్గర చిటికి వేలు, నెక్స్ట్ వేలు, నెక్స్ట్ వేలు, నెక్స్ట్ వేలు, బొటం వేలు. మళ్ళీ వెనక్కి రండి. పాదం దగ్గర మోచేత దగ్గర పైన నాభి దగ్గర, ఛాతీ దగ్గర, గొంతు దగ్గర, ఇంకటి బొట్టు దగ్గర. ఫైనల్గా ఇటువంటివి ఒక 61 పాయింట్స్ ఉంటాయి. మీరు ఆ పాయింట్స్ తోటి కాకుండా మీకు నచ్చినట్టుగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి 3 రౌండ్స్ వేయండి. ప్రతిసారి నెమ్మదిగా గాలి పీల్చుకుని వెళ్తూ గాలి లోపలికి ఎలా వెళ్తుంది, గాలి బయటకు ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ, బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. మనసులో రిలాక్స్ అవ్వకండి. రిలాక్స్, రిలాక్స్. ఇలా 3 రౌండ్స్ చేయండి. ఇప్పుడు వెంటనే ఒకసారి ఇలాగా ఆఫ్ చేసుకోండి. మరొకసారి మొక్కలు ఇక్కడ మరొకసారి ఇలాగ 25 నిమిషాలుగానే మీరు ఎండలో ఉండొచ్చు. ఒకవేళ ఇలాంటి చేయకపోయినా సరే కంపల్సరీగా 25 నిమిషాలు ఏదో పని క్రియేట్ చేసుకోండి. మొక్కలకు నీళ్ళు వేయడమో, మొక్కల వాకింగ్ తీసుకోవడమో, లేదా నీరు వాకింగ్ అనడమో, లేదంటే ఏదో పనులు పెట్టుకోండి. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వస్తువులు కూరగాయలు తెచ్చింది ఎండలో 25 నిమిషాలు రోజు ఉండాలి. ఫైనల్గా మీకు ఎంతో అద్భుతమైన రిలాక్సేషన్ వస్తుంది.